సినిమా అంటే కోట్ల రూపాయలు పెట్టి చేసే బిజినెస్. ఎక్కడ తేడా కొట్టినా ఆ ప్రాజెక్ట్ ఆపేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పవన్ నిర్మాతల ధైర్యం అందరికీ షాక్ ఇస్తోంది. హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ అయ్యి 4 ఏళ్లు కావస్తుంది. ప్రకటించిన కొన్ని నెలలకే చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. కానీ మొదలైన 4 ఏళ్లకు కూడా సినిమా రిలీజ్ అవుతుందన్న గ్యారంటీ ఏమీ కనిపించడం లేదు. దీని తర్వాత మొదలైన పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కానీ దీనికి మాత్రం మోక్షం కలగట్లేదు. ఇది భారీ సినిమా. పవన్కేమో తన రాజకీయ వేరే సినిమా కమిట్మెంట్స్ల మధ్య దీనికోసం ఎక్కువ రోజులు కేటాయించే వీలు కుదరట్లేదు. దీంతో సినిమా పూర్తి కావడంతో విపరీతమైన జాప్యం జరుగుతోంది. కొంతకాలంగా హరిహర వీరమల్లు సోషల్ మీడియా జనాలకు ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో హరిహర వీరమల్లు పోస్ట్ రిలీజ్ డిజిటల్ హక్కులు తమవే అని ప్రకటించారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత హరిహర వీరమల్లు ప్రైమ్లో రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే దాని మీద కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు పూర్తవుతుందో, థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో తెలియని సినిమా డిజిటల్ హక్కులు కొని డిజిటల్ రిలీజ్ గురించి ప్రకటన ఇవ్వడమా అంటూ ప్రైమ్ వాళ్ళ మీద పంచులు వేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో పవన్ అభిమానుల అసంతృప్తి, సోషల్ మీడియా జనాల ట్రోలింగ్ గురించి తెలిసి కూడా ఆ చిత్ర బృందం ధైర్యంగా అమెజాన్ మీట్కు హాజరై స్టేజ్ మీద నిలబడింది. సినిమా గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రేక్షకులకు చూపించాలా అని ఎదురుచూస్తున్నట్లు క్రిష్ చెబితే, నిర్మాత రత్నం మాట్లాడుతూ ఎన్నో భారీ చిత్రాలు తీసిన తనకు కెరియర్లోనే ది బిగ్గెస్ట్ మూవీ అని, ఇది చరిత్ర సృష్టిస్తుందని అన్నాడు. ఇదే స్పిరిట్తో పవన్ అందుబాటులోకి రాగానే వీలైనంత సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క కొన్నేళ్ల నుంచి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేసింది. అనుష్క శెట్టి గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆకట్టుకుంది. నవీన్ పోలిశెట్టితో కలిసి నటించి అలరించింది. ఈ క్రేజీ, ఫన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించింది. క్రిష్ దర్శకత్వంలో ఆమె ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఆమెకు డిమాండ్ తక్కువేమీ కాకపోయినా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవట్లేదు. కథానాయక ప్రాధాన్యం ఉన్న సినిమాలకే ఓటు వేస్తోంది. భాగమతి, సైజ్ 0, నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఇలా బాహుబలి తర్వాత ఆమె సినిమాలు వరుసగా చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిలో హీరో పాత్ర కూడా ఉన్నప్పటికీ అనుష్క క్యారెక్టర్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాతో చానాళ్ల తర్వాత ఓ విజయాన్ని అందుకున్న అనుష్క ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అయ్యింది. విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ మధ్య మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాని ఈ సినిమా గురించి ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ మీట్లో ఓ విషయం పంచుకున్నారు. ఈ సినిమా టైటిల్తో పాటు ప్రీ లుక్ను కూడా ఇక్కడ లాంచ్ చేశారు. ఘాటి అనే వెరైటీ టైటిల్ పెట్టారు ఈ సినిమాకు. యూవీ క్రియేషన్స్తో కలిసి క్రిష్కు చెందిన ఫస్ట్ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ అని సమాచారం. థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ రిలీజ్ కానున్న విషయం వెల్లడైంది. ప్రీ లుక్ పోస్టర్ చూస్తే ఇదేదో ప్రయోగాత్మకంగా ఒక కాజ్ కోసం సాగే సినిమాలాగా కనిపిస్తోంది. అనుష్కను డీ గ్లామరస్ రోల్లో చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో అనుష్క ముందు బాధితురాలై ఆ తర్వాత క్రిమినల్ గా మారే పాత్ర చేస్తున్నట్లు సమాచారం. హరిహర వీరమల్లు సినిమాకు బ్రేక్ పడ్డంతో ఆ ఖాళీలో ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడు క్రిష్. ఈ ఏడాది ఈ మూవీ విడుదల కానుంది.